would like to thank each and every audience for loving the film. Cinema చూసినాక చాలా కాల్స్ వచ్చినాయండి. సో దే లవ్డ్ సావిత్రిస్ క్యారెక్టర్, దే లవ్డ్ విలన్స్ క్యారెక్టర్, పర్టికులర్లీ సినిమా హీరో గోపీచంద్ గారి గురించి అందరూ చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉందండి. సో ఆయన లుక్ గురించి కానీ, ఆయన పర్ఫార్మెన్స్ గురించి కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ దిస్ బిగ్ సక్సెస్. And I would like to thank my producers for giving me this opportunity and making this film big hit. డైరెక్టర్కి ఎవరికైనా ఒక కథ రాసుకుంటారో ఒక విజన్ ఉంటుందండి, బట్ వితౌట్ ప్రొడ్యూసర్ సపోర్ట్ దట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వంశీ గారు, ప్రమోద్ గారు అండ్ వికీ గారు ఫర్ గివింగ్ మీ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ద క్వాలిటీ విచ్ యూ ఆర్ సీయింగ్ ఆన్ ద ఫిల్మ్ ఇన్ ద మూవీ ఇస్ బికాస్ ఆఫ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ అండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, సో రెయిన్ ఫైట్ సీక్వెన్స్ గురించి అందరూ స్పెయిన్ వెళ్ళి షూట్ చేశారని అడుగుతున్నారండి. విల్ నాట్ బిలీవ్ ఇట్, ఇట్ షాట్ ఇన్ అల్యూమినియం ఫ్యాక్టరీ అండి. సో అంత బ్యూటిఫుల్ సెట్ వేశారు. సినిమాటోగ్రాఫర్ శక్తి గారి గురించి మాట్లాడాలంటే ప్రతి రివ్యూవర్ ఆయన గురించే మాట్లాడుతున్నారండి. సినిమాటోగ్రఫీ ఈజ్ వెరీ నైస్, బ్యూటిఫుల్ అని చెప్పి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ ఫర్ మేకింగ్ మై విజన్ కమ్ ఆన్ స్క్రీన్ సో బ్యూటిఫుల్లీ. అండ్ ఫైట్ మాస్టర్ అనల్ అర్సు గారికి అండ్ పర్టికులర్లీ రాజు మాస్టర్ గారికి, స్పెయిన్లో సాంగ్స్ కానీ అది కానీ, ఇఫ్ నాట్ ఫర్ హిమ్ అంత బ్యూటిఫుల్గా సాంగ్స్ వచ్చేవి కాదండి. సో ఐ థ్యాంక్ హిమ్ వెరీ మచ్. అండ్ పర్టికులర్లీ రాశి ఖన్నా ఫర్ ప్లేయింగ్ సావిత్రి అండ్ బ్రింగింగ్ లైఫ్ టు ఇట్. అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ మై హీరో గోపిచంద్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. లైన్గా వాళ్ళు 3 హిట్లు, మా గోపికి 3 హిట్లు, చాలా హ్యాపీగా ఉంది. డెట్రాయిట్ నుంచి మా అమ్మాయి ఫోన్ చేసింది, డాడీ జిల్లు చూసాము, 3 షోలు ఫుల్. జనరల్గా అక్కడ 3 షోలు ఫుల్ అవ్వు. అంటే మా గోపికి అంతమంది ఫ్యాన్స్ అక్కడ ఉన్నారు. బాగా కష్టపడ్డాడు. అలాగే డైరెక్టర్ గురించి బాగా కష్టపడ్డాడు. అతను అలాగా సాఫ్ట్గా కనపడుతున్నాడు కానీ చాలా డేంజరస్ మనిషి. ఎందుకంటే సాయంత్రం 6ంటికి మొదలెడితే పొద్దున తెల్లారుతుందయా వెలుగొచ్చేసిందన్నా కూడా మమ్మల్ని వదల్లా. ఆ ఫైర్ సీక్వెన్స్లో అలా తీశాడు. అప్పుడు కూడా హుషారుగా తిరుగుతూనే ఉన్నాడు. అంటే అంత ఎనర్జీ ఉంది అతనికి. మంచి డైరెక్టర్ అవుతాడు, అలాగే మంచి ప్రొడ్యూసర్లు. ఇక మా గోపిని గురించి అందరూ చెప్తారు, మంచి ఎనర్జీ ఉన్న మనిషి, కష్టపడతాడు వేషం కోసం. రాశి కన్నా బాగుందని మీరే చెబుతున్నారు, ఇక మేము చెప్పవసరం లేదు. జిల్ అంటే చల్లగా ఉంటుందని అనుకుంటున్నారేమో మీరు, కానీ జనాల్లో జిల్ వచ్చేటట్టు చేశాడు మా గోపి. చూడాలి చూడాలి జిల్లు చూడాలి అని. అందుకని జనం ఎగబడి చూస్తున్నారు. ఈ ప్రొడ్యూసర్లు ఇలాగే ఇంకా మంచి సినిమాలు తీయాలని, రాధాకృష్ణ ఇంకా పెద్ద డైరెక్టర్ అవ్వాలని, మా గోపి 4 కాలాల పాటు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఐ హ్యావ్ టు థ్యాంక్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, నన్ను ఎంకరేజ్ చేసిన గోపీచంద్ గారికి, నన్ను చాలా అందంగా చూపించిన మా కెమెరామెన్ గారికి, యూవి క్రియేషన్స్ ప్రమోద్ అండ్ వంశీ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ టు ద లవ్లీ ఆడియన్స్ ఫర్ గివింగ్ సచ్ అ లవ్లీ రెస్పాన్స్ అండ్ ఫర్ లవింగ్ అస్ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. గోపీచంద్ గారితో ఇది నా 3rd సినిమా అండ్ ఇట్స్ ఆల్వేస్ బిన్ అ ప్రివిలేజ్ అండ్ ఆనర్ వర్కింగ్ విత్ యూ సార్. రాధాకృష్ణ గారు నాకు ఇంతకు ముందు తెలుసు. అంటే వీ వర్క్ ఆన్ అనుకోకుండా ఒక రోజు వెన్ హీ వాజ్ వర్కింగ్ విత్ చంద్రశేఖర్ ఎల్ఈటి. అండ్ అప్పటి నుంచి మంచి ఫ్రెండ్ కన్నా ఒక మంచి డైరెక్టర్, టెక్నికలీ వెరీ స్ట్రాంగ్. అండ్ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పటివరకు నాకు నేను క్యాలిక్యులేట్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ ఒక 60-70 కాల్స్ వచ్చాయి నా క్యారెక్టర్ గురించి. ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ అ లాట్. స్పెషలీ నాకు మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు ఫస్ట్ టైం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్రిల్డ్ టు బి వర్కింగ్ విత్ సచ్ అ గ్రేట్ యూనిట్ అండ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ సచ్ అ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ మీ తరఫున. అట్ ద సేమ్ టైం నా సినిమాకి ఇంత బాగా సపోర్ట్ చేసిన ప్రింట్ మీడియా, టెలివిజన్ మీడియా, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సేమ్ టైం ఈ సినిమా ఫస్ట్ డైరెక్టర్ రాధాకి ఫస్ట్ నాకు ఏదైతే కథ చెప్పాడో ఆల్మోస్ట్ 1 year బ్యాక్, సినిమా తీసిన తర్వాత నేను ఫస్ట్ రష్ చూసిన అయితే చెప్పింది ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా తీశాడు. ఈరోజు నన్ను ఇంత బాగా చూపించాడంటే తన విజన్ ఒకటి, అట్ ది సేమ్ టైం దానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్,
బస్ థ్యాంక్ యూ రాధా టు షో మీ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఆడియన్స్ ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే తను చూసిన విజనే నన్ను కొత్తగా చూపించాడు. థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ వంశీ అండ్ ప్రమోద్, నా ఫ్రెండ్స్, ఇంత మంచి ఫ్రెండ్స్ నాకు ప్రొడ్యూసర్గా చేయటం నాకు చాలా ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే దే ఆర్ ప్యాషనెట్, వెరీ ప్యాషనెట్. సినిమా బాగా రావాలి, మంచి పేరు రావాలి మన బ్యానర్కి, మళ్ళీ మా ఫ్రెండ్కి మంచి హిట్ రావాలి అని చెప్పి కోరుకునే ఫ్రెండ్స్ నాకు దొరికినందుకు చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు కూడా మంచి సక్సెస్ వచ్చినందుకు, అది హ్యాట్రిక్ వచ్చినందుకు చాలా చాలా గర్వంగా ఉంది. ద సేమ్ టైం బ్యాక్ ఉన్న ప్రభాస్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా లుక్ ఈ రోజు ఇంత అప్రిషియేట్ చేస్తాను, తను చాలా ఫోర్స్ చేసినాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్. అట్ ద సేమ్ టైం రాశి కన్నా రోల్ చాలా బాగా, అంటే ఈరోజు పేర్ చాలా బాగుంది, చాలా బాగా వర్కౌట్ అయిందంటే తన పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది సినిమాలో. కంగ్రాట్స్ రాశి. ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు అమ్మాయిని కూడా. డెఫినెట్గా షీ విల్ బి ఏ గుడ్ స్టార్ ఇన్ తెలుగు, ఎందుకంటే ఇప్పుడు అసలే తెలుగులో హీరోయిన్స్ లేరు. డెఫినెట్గా షీ విల్ బి గుడ్ ఇన్ ఏ గుడ్ పొజిషన్. సేమ్ ద హోల్ టీమ్కి, ప్రతి టెక్నీషియన్కి, ఫైట్ మాస్ హీరో ఫైట్స్ బాగున్నాయి, ఫైట్ మాస్ అనుల్ అరసుకి, కెమెరామెన్ శక్తి సరుణన్కి, ఎస్పెషల్లీ సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి. దానికి రాజు సుందర్ మాస్టర్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా తన పర్సనల్ కేర్ తీసుకొని చేశారు. థ్యాంక్ యూ మాస్టర్ రాజు సుందర్ మాస్టర్. అట్ ద సేమ్ టైం రఘు మాస్టర్కి, ప్రతి టెక్నీషియన్కి పేరున నా సినిమా ఈరోజు ఇంత పెద్ద హిట్ అయిందంటే ఇట్స్ టోటలీ ఫుల్ టీమ్ వర్క్. వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.